ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరిదైన 5వ టెస్ట్ నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతుంది. తొలి రోజు ఇంగ్లాండ్ ఆధిపత్యం చూపిస్తే రెండో రోజు ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. తొలి రోజు ఆటలో భాగంగా అదరగొట్టిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆ జోరు కొనసాగించలేకపోయింది. రూట్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయడం తప్పితే మిగిలిన వారు విఫలమయ్యారు. ఈ సిరీస్ లో టాప్ ఫామ్ లో ఉన్న స్టార్క్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వికెట్ తీసుకొని టీమిండియా వెంట రన్ స్పిన్నర్ అశ్విన్ రికార్డ్ బ్రేక్ చేశాడు. హ్యారీ బ్రూక్ అవుట్ అయిన తరువాత క్రీజ్ లోకి వచ్చిన స్టోక్స్ 12 బంతులాడి డకౌట్ అయ్యాడు. స్టార్క్ బౌలింగ్ లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టెస్ట్ క్రికెట్ లో స్టాక్స్ ను అవుట్ చేయడం స్టార్క్ కు ఇది 14వ సారి. ఈ మ్యాచ్ ముందు వరకు ఈ రికార్డ్ అశ్విన్ స్టాక్స్ లతో సమానంగా ఉంది. అశ్విన్ టెస్టుల్లో స్టాక్స్ ను 13 సార్లు అవుట్ చేశాడు. స్టార్క్ 14 సార్లు ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ ను పెవిలియన్ కు చేర్చి అశ్విన్ ను వెనక్కి నెట్టాడు. ఈ మ్యాచ్ లో స్టార్క్ 2 వికెట్లు పడగొట్టాడు. తొలి రోజు డకెట్ ను అవుట్ చేసిన ఈ ఆసీస్ పేసర్ రెండో రోజు స్టోక్స్ ను పెవిలియన్ కు పంపాడు. ఓవరాల్ గా ఈ సిరీస్ లో స్టార్క్ ఇప్పటి వరకు 28 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మొదట బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 389 పరుగులకే ఆల్అౌట్ అయింది. జో రూట్ 160 పరుగులు చేసి జట్టు మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 384 పరుగులకే ఆల్అౌట్ అయ్యింది. జో రూట్ 160 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. హ్యారీ బ్రూక్ 84 పరుగులు చేసి రాణించగా జెమీ స్మిత్ 46 పరుగులు చేసి పర్వాలేదనిపించుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లతో మైకెల్ నేసర్ 4 వికెట్లు పడగొట్టాడు. బోలాండ్, స్కాట్ చెరో 2 వికెట్లు తీసుకోగా గ్రీన్, లబుషేన్లకు తలో వికెట్ దక్కింది. తరువాత ధీటుగా స్పందించిన ఆసీస్ భారీ స్కోర్ సాధించింది. హెడ్, స్మిత్ సెంచరీలతో కదం తొక్కారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 134 పరుగుల ఆధిక్యంలో ఉండగా మరో 3 వికెట్లు చేతిలో ఉన్నాయి.